ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. తప్పకుండా మన వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయగలరు. ఈరోజు ఈ వీడియోలో అక్టోబర్ నెలకి సంబంధించి 300 రూపాయల దర్శన్ టికెట్లు, రూములు బుక్ చేసుకోవడానికి నేను చెప్పిన కొన్ని ట్రిక్స్, టిప్స్ మీరు కనుక ఫాలో అవుతే తప్పకుండా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. అయితే అక్టోబర్ నెలలో మనకు బ్రహ్మోత్సవాలు కూడా ఉన్నాయి. ఆ సమయంలో కూడా టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను క్లియర్గా మీకు చెప్తాను. ఎవరు బుక్ చేసుకోగలరు, 2 రోజులు రూములు కావాలి తిరుమల కొండపైన అంటే ఏమి చెయ్యాలి, అసలు ఫుల్ రూల్స్ ఈ వీడియోలో మీకు చెప్పేస్తాను. దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడటానికి ట్రై చేయండి. ఇక ఫస్ట్ పాయింట్, ఈ నెల జూలై 24 ఉదయం 10 గంటలకు అక్టోబర్ నెలకి సంబంధించి 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్లు రిలీజ్ చేస్తున్నారు. ఈ టికెట్లు బుక్ చేసుకోవాలి అంటే ఫస్ట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, 12 సంవత్సరాల లోపల పిల్లలకు ఈ టికెట్లు ఫ్రీ. మీకు ఎటువంటి డబ్బులు మీరు పే చేసి బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సెకండ్ పాయింట్, ఒక బుకింగ్లో 6 మంది బుక్ చేసుకోవచ్చు. ఆ 6 మంది ఆడవారైనా అవ్వచ్చు, మగవారైనా అవ్వచ్చు. థర్డ్ పాయింట్, ఈ బుకింగ్ చేసుకోవాలి అంటే గతంలో అనగా 30 రోజుల లోపల మీరు బుక్ చేసుకోలేరు. అనగా ఒకసారి దర్శనం చేసుకుంటే కనీసం 30 రోజుల గ్యాప్ ఉంటేనే ఈ టికెట్లు మీరు రెండోసారికి బుక్ చేసుకోగలరు. సపోజ్ ఎవరైనా మీ ఈమెయిల్ ఐడి, మీ ఫోన్ నెంబరు, మీ ఆధార్ నెంబర్ ఈ 3 కూడా ఉపయోగించుకొని 30 రోజుల లోపల మీరు బుక్ చేసుకున్నా, ఎవరికైనా బుక్ చేసినా మీరు ఈ 3 ఉపయోగించుకొని రెండోసారి 30 రోజుల లోపల మీరు బుక్ చేసుకోలేరు. అర్థమైంది కదా? ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటి, అక్టోబర్ 10 నుంచి 20 వరకు బ్రహ్మోత్సవాలు ఉన్నాయి. ఈ బ్రహ్మోత్సవాల సమయంలో మీరు టికెట్లు కావాలి అంటే చాలా కష్టం అండి. నేనేమి చెప్తానంటే మీకు కావాలి అంటే బుక్ చేసుకోండి. దయచేసి అక్టోబర్ 10 లోపల లేదా 20 తర్వాత బుక్ చేసుకుంటే కొంచెం కాంపిటీషన్ తక్కువ ఉంటుంది, మీరు బుక్ చేసుకోగలరు. ఓకేనా? ఇక మరొక ముఖ్యమైన విషయం ఏమిటి, ఎవరైనా పేమెంట్ చేయాలి అనుకుంటే దయచేసి మీరు ఏ నెంబర్తో అయితే ఫోన్పే చేయాలి అనుకుంటున్నారో, గూగుల్ పే కానీ పేటిఎం కానీ, ఆ నెంబర్ గల ఫోన్ మీ చేతిలో పక్కన పెట్టుకొని పాస్వర్డ్ ఓపెన్ చేసి పెట్టుకోండి. మెసేజ్ రాగానే మీరు వెంటనే పే చేయొచ్చు. అలాగే పేమెంట్ చేసేటప్పుడు మీకు అక్కడ యూపీఐ అక్కడ జనరేట్ అనే ఒక క్యూఆర్ కోడ్ జనరేట్ చేయడానికి ఉంటుంది, దాన్ని జనరేట్ చేయండి. లేదా మీ యూపీఐనే అక్కడ ఎంటర్ చేయడానికి ఆప్షన్ ఉంది. లేదా డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ఆప్షన్ ఉంది. ఈ 4 రకాల్లో కూడా అక్కడ క్యూఆర్ కోడ్ జనరేట్ చేయడానికి ఆప్షన్ ఉంది. కాబట్టి దాన్ని మాత్రమే జనరేట్ చేసి మీరు అమౌంట్ పే చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? పేమెంట్ అనేది మీరు ఏ ఫోన్ నెంబర్ నుంచి అయినా చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదు. ఇది టికెట్లు బుక్ చేసుకోవడానికి. అలాగే ఆన్లైన్లో రూములు బుక్ చేసుకోవాలి అంటే మీకు టికెట్ అనేది 2 వ్యక్తుల పేరుతో ఉండాలి. కాబట్టి ఈ 300 రూపాయల టికెట్ అనేది దయచేసి 2 వ్యక్తులతో బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక జూలై 24 మధ్యాహ్నం 3 గంటలకు మీ అందరికీ కూడా తిరుమల రూములు విడుదల చేస్తారు. తిరుమల, తిరుపతి, తలకోన 3 రూములు విడుదల చేస్తారు. ఈ రూములు బుక్ చేసుకోవాలి అంటే మీకు టికెట్ అనేది కంపల్సరీగా ఆన్లైన్లో ఉండాలి, బుక్ చేసుకొని ఉండాలి. అక్టోబర్ నెలలో ఏ టికెట్ ఉన్నా పర్లేదు, అది ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ అయినా, ఆర్జిత సేవ అయినా, లేదా అంగ ప్రదక్షిణ, వయోవృద్ధులు, వికలాంగులు, ఇవన్నీ ఏవైనా పర్వాలేదు. 300 రూపాయల టికెట్లు, వర్చువల్ పార్టిసిపేషన్ ఏదైనా పర్వాలేదు. ఏదో ఒక టికెట్ ఆన్లైన్లో 2 వ్యక్తుల పేరుతో మీరు బుక్ చేసుకొని ఉండాలి. ఇక రూమ్ బుక్ చేసుకునేటప్పుడు మీకు ttdevastanam.ap.gov.in వెబ్సైట్లో మీరు ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ చేస్తారు. టికెట్ బుకింగ్, రూములు. అక్కడ పైన మీకు బ్లూ కలర్ ఇట్లా స్ట్రైట్ లైన్లో టూల్ బార్ లాగా ఉండి అక్కడ బుకింగ్ హిస్టరీ ఉంటుంది. ఆ బుకింగ్ హిస్టరీలో సెలెక్ట్ సేవలో సెలెక్ట్ చేస్తే మీకు అక్కడ స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్, వర్చువల్ పార్టిసిపేషన్, ఎలక్ట్రానిక్ డిప్ప, ఆర్జిత సేవన, అంగ ప్రదక్షిణ, వయోవృద్ధులు అన్నీ ఉంటాయి. మీకు ఏది ఉందో అది క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా బుక్ అకామిడేషన్ అని మీకు వస్తుంది. ఇక ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకోవాలి అంటే 2 రోజులకి మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. టికెట్ ఉన్న ప్రతి ఒక్కరూ మీరు టికెట్ బుక్ చేసుకున్న రోజు లేదా ముందు రోజు మాత్రమే రూమ్ బుక్ చేసుకోగలరు. సపోజ్ మీరు ఎవరైనా అక్టోబర్ 10వ తారీఖున టికెట్ బుక్ చేసుకున్నారు, మీరు ఏం చేయగలరు, అక్టోబర్ 9 అయినా రూమ్ బుక్ చేసుకోగలరు, లేదా అక్టోబర్ 10 అయినా రూమ్ బుక్ చేసుకోగలరు. ఓకేనా? ఆన్లైన్లో 1 రోజుకి మాత్రమే మీరు రూమ్ బుక్ చేసుకోగలరు. ఆటోమేటిక్గా 2వ రోజు మీరు తిరుమల కొండపైన రూమ్లో ఉండవచ్చు. అంతేగాని 2 రోజులకి బుక్ చేసుకోలేరు. 1 రోజు బుక్ చేసుకుని సెకండ్ డే మీరు ఉండొచ్చు. ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకోవాలి అంటే మీకు 100 రూపాయలు, 1000 రూపాయలు, 1500 ఈ 3 స్లాబ్లు ఉంటాయి. బుక్ చేసుకునేటప్పుడు మీరు అడ్వాన్స్ కింద డబుల్ అమౌంట్ కట్టాలి. సపోజ్ 100 రూపాయల రూమ్కి 500 కట్టాలి, 1000 రూపాయల రూమ్కి మరొక 1000 రూపాయలు కట్టాలా, 1500కి మరొక 1500 కట్టాలా.
ఇక్కడ కూడా పేమెంట్ చేసేటప్పుడు చాలా ఫాస్ట్గా మీరు చేయాలా. టికెట్ బుకింగ్ అయినా రూమ్కైనా కూడా మీరు 2 నిమిషాల ముందుగానే వెబ్సైట్లో మీరు లాగిన్ అవ్వాలి. మీరు వెబ్సైట్ అయినా వాడండి, లేదా మొబైల్ యాప్ ద్వారా అయినా మీరు బుక్ చేసుకోవచ్చు రూమ్ అనేది. సో లాగిన్ అయ్యి రెడీగా ఉండాలి. అలాగే ఇక్కడ మీరు డీటెయిల్స్ ఏమి ఎంటర్ చేసే పని లేదు కాబట్టి, పేమెంట్ మాత్రమే కాబట్టి ఫాస్ట్గా రూములు అయిపోతాయి. రూములు కూడా మీరు అక్కడ క్యూఆర్ కోడ్ జనరేట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని వినియోగించండి. అంతేగాని డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, యూపీఐ ఇవన్నీ కూడా వద్దు, టైం వేస్ట్ అనమాట. అర్థమైందా? అలాగే రూమ్ బుక్ చేసుకునేటప్పుడు మీరు చెక్ ఇన్ స్లాట్ అని ఒక 4 విషయాలు మీరు తెలుసుకోవాలి. వెబ్సైట్ మీరు ఓపెన్ చేశాక చెక్ ఇన్ టైం స్లాట్ అని ఉంటుంది. ఆ చెక్ ఇన్ టైం స్లాట్లోనే మీరు రూమ్ బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. చెక్ ఇన్ టైం స్లాట్ అంటే ఏంటి? ఆ టైం కల్లా తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో మీరు ఉండి అక్కడ మీరు రూమ్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. చెక్ ఇన్ టైం స్లాట్ అంటే 4 ఉంటాయండి. ఉదయము 6 నుంచి మధ్యాహ్నం 12 దాకా, రెండోది మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 6, మూడోది సాయంత్రం 6 నుంచి రాత్రి 12, నాలుగోది రాత్రి 12 నుంచి తెల్లవారుజామున 6. ఈ 4 టైం చెక్ ఇన్ స్లాట్లో కల్లా మీరు వెళ్ళి సిఆర్ఓ ఆఫీస్లో అక్కడ రూమ్ స్లిప్ స్కాన్ చేయించుకోవాలి. కాబట్టి మీరు ఏ టైంకి రావాలనుకుంటున్నారో ముందుగానే ప్లాన్ చేసుకొని రండి. ఆ టైం కల్లా మీరు ముందుగానే మీ కుటుంబ సభ్యులతో ఆలోచించుకోండి. మీరు ట్రైన్ ఎక్కాలి కాబట్టి ఈ చెక్ ఇన్ టైం స్లాట్ ముందు రోజు వస్తారా, లేదా టికెట్ బుక్ చేసుకున్న రోజు వచ్చి చెక్ ఇన్ చేసుకుంటారా, ఇవన్నీ మీ ఇష్టం. మీరు ముందుగానే ప్లాన్ చేసుకోండి. అర్థమైందా? ఇక బ్రహ్మోత్సవాల టైంలోనండి, అక్టోబర్లో 10 నుంచి 20 వరకు బ్రహ్మోత్సవాలు కదా. కొన్ని రోజులు అంటే గరుడ సేవ రోజు కావచ్చు, లాస్ట్ రోజు కావచ్చు, లేదా కొన్ని రోజులు చక్రస్నానం అప్పుడు కానీ రూములు తక్కువ కోటాలో రిలీజ్ చేస్తారు. కొన్నిసార్లు అయితే కొన్ని రోజులు 1-2 రోజులు బ్లాక్ చేస్తారు. కాబట్టి ఈ విషయాలు తెలుసుకొని అక్టోబర్ 10 నుంచి 20 వరకు టికెట్లు బుక్ చేసుకునే వాళ్ళకి బ్రహ్మోత్సవాల టైంలో కొన్ని రోజులకి తక్కువ కోటాలో రిలీజ్ చేస్తారు, కొన్ని రోజులకి బ్లాక్ చేస్తారు. దయచేసి ఇవన్నీ గమనించి అక్టోబర్లో మీరు రూములు బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. మరి ఈ వీడియో నేను ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో నన్ను